సాంఖ్య కారికలోని ఈశ్వర కృష్ణుడు రాసినటువంటి కారికల్లో మాట్లాడారు. దుఃఖత్రయోపగతమైనటువంటి వ్యక్తికి అంటే ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికమైనటువంటి తాపత్రయాన్ని పొందినటువంటి వారికి అవి పోగొట్టుకోవాలి అనే జిజ్ఞాస స్వతసిద్ధంగా పుడుతుంది. ఆ జిజ్ఞాస కోసం వాడు అనివార్యమైనటువంటి మార్గాలని వెతుక్కోవడం బయలుదేరుతూ ఉంటాడు. అవి దుష్టమైనటువంటి మార్గాల్లో కనుక వాడికి నివారణ దొరికింది అంటే దాంట్లో కృతార్థులు అవుతాడు. కానీ మనకి అనుభవంలో ఉండే దుష్టమైనటువంటి మార్గాలు అన్ని టైపుల్లోనూ ఫలితాన్ని సత్ఫలితాలను ఇస్తాయని గ్యారంటీ లేదు. ఒకప్పుడు ఈ మార్గం ఫలితాన్ని ఇస్తే ఇవ్వచ్చు, కాగితాలేదు. కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఈ దుష్టమైనటువంటి మార్గాలు ఇస్తాయని నమ్మకం లేదు. కాబట్టి ఒక అలౌకికమైన అదృష్టమైనటువంటి మార్గాన్ని మనం వెతుక్కుంటున్నాము. దానికోసం వేదం మనకి అలౌకికమైనటువంటి విశ్లేషణమైనటువంటి ఒక మార్గాన్ని చెప్పింది. దాన్ని వెతుక్కుంటున్నాము అంటే అక్కడ కూడా మాట్లాడాలి. దుష్టవద అవశ్యవిక సరి అవిశుద్ధి క్షయాతిశయుక్త అని ఈ దుష్ట మార్గాలు ఎలా అయితే ఫలితాలను ఇవ్వవో, ఆ ఇచ్చినా ఒకవేళ అది శాశ్వతంగా ఉండమని మనం అనుకుంటున్నామో, అదే రకంగా వేదోక్తమైన కర్మ మార్గాన్ని అనుసరించినటువంటి మనం ఆ కర్మజన్యమైనటువంటి స్వర్గాది ఫలితాలన్నింటినీ కూడా సంపాదించుకున్నాం. అవి కూడా తాత్కాలికమైనవే తప్ప శాశ్వతమైనవి కాలేవు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అని స్వర్గాది పుణ్యఫలాలు కూడా పరిమితమైనటువంటి సుఖాన్ని ఇస్తాయే తప్ప మరొక రకమైనటువంటి శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తిని కానీ నిరతిశయమైన సుఖాన్ని కానీ అందించలేవు అనేటువంటి విషయాన్ని చెప్పి దానికోసం ప్రయత్నం చేయాలి. ఉన్న దుఃఖాలు మొత్తం పోవాలి, మళ్ళీ దుఃఖం రాకుండా ఉండాలి. దానికి ఏదైనా మార్గం ఆలోచించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే దానికోసం ఈ దర్శన ఆత్మయాన్ని కూడా బయలుదేరినాయి. ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడికి మళ్ళా దుఃఖం రాదు. తర్వాత శోకం ఆత్మది. శోకమోహాలతో పడినటువంటి మళ్ళాంటి వాళ్ళందరికీ కూడా గోల్ అంటే లక్ష్యమే అంటే శోక నివృత్తి. అది ఎలా కలుగుతుంది అంటే ఆత్మవేత్త అయిన వాడే శోకాన్ని పూర్తిగా దూరం చేసుకోగలుగుతాడు. ఆ జ్ఞానం వల్ల ఎవరి అజ్ఞానం పోతుందో వారికి అజ్ఞానకల్పితమైనటువంటి ప్రపంచం కానీ అజ్ఞానకల్పితమైనటువంటి దుఃఖాలు కానీ దూరం అవుతాయి తప్ప మరో మార్గంతో దుఃఖ నివృత్తి అనేది సాధ్యం కాదు అనేటువంటిది ఈ దర్శనాల్లో వివరించబడింది. ముఖ్యంగా వేదార్థం నిర్ణయం చేయడానికి ఉపయోగించేవి కొన్ని, వేద లక్షణానికి ఉపయోగించేవి కొన్ని. మనం వైదిక వాగ్మయాన్ని అనుశీలనం చేసేటప్పుడు అసలు అక్కడ ఉండేటువంటి శబ్దాలని సుష్టుగా ఏ అక్షరాన్ని ఎలా పలకాలో, ఏ స్వరంతో పలకాలో, ఎంత మాత్రా వ్యవధానం, ఎంతంత కాల వ్యవధానంతో ఏ అక్షరాన్ని పలకాలో, వాటిని సక్రమమైనటువంటి విధానంతో దాన్ని యథావత్ శాస్త్రం ఎలా చెప్పిందో, అనాది కాలం నుంచి ఏ రకంగా బ్రహ్మ నిశ్వాసభూతాలుగా వేదాలు ఆవిర్భవించాయో అవి ఈనాటికి వాటి యొక్క స్వరూపంలో ఏమాత్రం తేడా లేకుండా వాటినన్నింటినీ బదిలిపరిచి పర్యవేక్షించే పూచి ఈ వేద విద్వాంసులందరూ స్వీకరించి మన జాతికి మహోపకారం చేశారు. ఆ స్వరూప నిరూపణలో, స్వరూప నిర్ణయంలో ఉపయోగించే ఇవి కొన్ని అంగాలు ఉన్నాయి. వాటికి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు ఇలాంటివి ఉపయోగిస్తాయి. కేవలం స్వరూపం ఉంటే సరిపోతుంది. దాన్ని గురువు గారు చెప్పారు, అధీతం అవిజ్ఞానం నిగదేనైవ శక్యతే అనజ్ఞానం శుష్కైతో నగలకి కలిగించింది అని ఒక శ్లోకాన్ని వివరించారు పతంజలి భాష్యం. ఎంత ఎండుకట్టెలైనా అగ్ని లేని చోట ఆ ఎండుకట్టెలను పెడితే అవి ఏమి కాలేదేమండి, కట్టెలు మంచివి కాదేమో అంటే ఏం ప్రయోజనం లేదు. అనజ్ఞానేమో శుష్కైత నగలకి కలిగించింది అంటాడు. లౌకికమైన దృష్టాంతం ఇచ్చి అగ్నంటూ ఉంటే అక్కడ ఎండు కట్టెలు వేస్తే చాలా పెరుగుతుంది. కానీ అగ్ని రహితమైనటువంటి ప్రదేశంలో ఎంత ఎండు కట్టెలను తీసుకొచ్చినా మనం దానివల్ల ఏం ఫలితాన్ని పొందలేము. అలాగే అర్ధజ్ఞాన శూన్యమైనటువంటి కేవల నిగడ మాత్రం చేత అంటే కేవలం శబ్దోచ్చారణం చేసుకున్నంత మాత్రాన మనం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతాము అనేటువంటిది అక్కడ చెప్పారు. అయితే సనాతన సంప్రదాయం పట్ల మన వాళ్ళు భక్తి విశ్వాసాలని కుదర్చడం కోసం చాలా రకాల మార్గాలు చెప్పారు. దానిలో ఒక రకమైన మార్గం ఏంటంటే మనం చేసే ప్రతి పనికి కనపడే ప్రయోజనమే ఉండాలని నమ్మకం లేదు. కించిత్ దృష్టార్థవద్దు, కించిత్ అదృష్టార్థవద్దు, కించిత్ దృష్టార్థార్థవద్దు అని వ్యవస్థ చేశారు. అంటే కొన్ని పనులకి కనిపించే ప్రయోజనాలు మాత్రం ఉంటాయి, మరికొన్ని పనులకి కేవలం అదృష్టమే ప్రయోజనంగా ఉంటుంది, మరికొన్ని పనులకి దృష్టాదృష్ట ప్రయోజనాలు రెండూ కుదురుతాయి
అని శాస్త్రం వర్ణించింది. అలాగా పారాయణాలయంలో అదృష్ట ఫలకత్వం అనేది వేదపారాయణం చేసిన పుణ్యం అనేది ఉంటుంది. వేదపారాయణం పూర్తిగా నిష్ఫలం కాదు. అర్థం తెలియని వాడు వేదం పారాయణం చేస్తే ప్రయోజనం ఏంటి అది మాకు అనవసరం. కానీ దానివల్ల ఏదో పుణ్యం ఉంది, అదృష్టం ఉంది అని మాత్రం ఒప్పుకుంటాం. సర్వదా నిష్ఫలం కాదు. కానీ అర్థజ్ఞాన సంపన్నుడైన వాడు దానిలో ఉండేటువంటి గొప్పతనాన్ని చెప్తే వారికి ఏదేవో విజయాలలోకి వీర్యవంతరం అవుతే నిన్న కూడా గ్రహించారు వాళ్ళందరూ. ఎవరు జ్ఞాపా కర్మాన్ని అనుసరిస్తే జ్ఞాపా కర్మానికి గీత కర్మాచరణం చేయడం కోసం కదా అధిష్టాన బలాహ వేదాన్ని బయలుదేరి లేనికి కర్మాచరణం కోసం. అలాంటి వేద అర్థ నిర్ణయం చేసుకున్న వాళ్ళు, వేదంలో ఏముందో తెలుసుకున్న వాళ్ళు ఆ కర్మాచరణం చేసినంతగా దాని యొక్క అర్థజ్ఞానం లేని వాళ్ళు చేయలేరు. కాబట్టి అర్థజ్ఞానం మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి, దాన్ని ఉపయోగించుకోవడం కోసం తర్వాత అంశాలు బయలుదేరాయి. నిరుక్తం, జ్యోతిషం, కల్పం. దాంట్లో నిరుక్తము అలాగే కల్పము మొదలైనవన్నీ కూడా ఆ పదముల యొక్క నిర్వచనాన్ని చెప్పి ఆ పదములలో ఉండేటువంటి లోతైన అర్థాన్ని పరిశీలన చేసి ఆ పదం ఏ అర్థం తాత్పర్యంతో ఏ అర్థాన్ని తెలియజెప్పడం కోసం వేదంలో ప్రయోగించబడిందో దాన్ని వివరించారు యాస్కాచార్య స్వామి వారిని. యాస్కాచార్యుడు ఆయన యొక్క నిరుక్తం తెలుసుకుంటే ఆ వైదికమైనటువంటి ప్రయోగాలకి అర్థం తెలిసినట్టుగా మామూలుగా మన వ్యాకరణ భాషలో లేక మన సంస్కృత భాషతో పరిచయం చేస్తే మాత్రం అది సాధ్యం కాదు. మరొక మాట అంటారు, శబ్ద సంస్కారం ఆత్మీయత అర్థ నిత్య పరీక్షేత. అర్థం దృష్టితో ఆ శబ్దానికి ఏ అర్థం ఉంది, ఆ అర్థాన్ని చెప్పడం కోసం ఈ శబ్దాన్ని ఎలా వ్యాఖ్యానం చేయాలి అనే దృష్టితో నిరుక్తం చూడాలి తప్ప కేవలం ఏ ధాతు ప్రకృతి ప్రత్యయం విభాగం వీటి దృష్టితోటి ఈ నిరుక్తాధ్యయనం పనికిరాదు. అర్థనిత్య పరీక్షేత నా శబ్ద సంస్కారం ఆత్మీయత అని ఆయన పాలసీ నిర్ణయించారు. మాట నిరుక్తాన్ని చదివే తీరు అని. ఇక వ్యాకరణంలో వచ్చేసరికి వాటిలో ధాతువులు ప్రకృతి ప్రత్యయాలు ఇవన్నీ ఉంది. ఏ ధాతువు మీద ఏ ప్రకృతి మీద ఏ ప్రత్యయాలని కలిపితే ఈ శబ్దం తయారైంది. సాధు అసాధు శబ్దాలు సంకీర్ణములుగా కలిసిపోయినప్పుడు ఈ అసాధు శబ్దాల నుంచి దూరం చేసుకుని మనం సాధు శబ్దాలను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా వాణిజ్యాచార్యులు మొదలైనటువంటి వాళ్ళు మనకి వ్యాకరణ దర్శనాన్ని అనుగ్రహించారు అనేది కూడా మనకు తెలుసు. వ్యాకరణ శక్తిగ్రహం శిరోమణి ఉత్తమ వ్యవహారస్యాన్ని మరొక చోట అంటారు. శక్తిగ్రహం వ్యాకరణోపమాన కోశాత్మవాక్యాత్ వ్యవహారస్యాన్ని కూడా అభ్యయత్వ వ్యాకరణం ముందు పెట్టారు. శక్తిగ్రహం కలగడంలో అంటే ఒక పదానికి అర్థం ఏంటి అనేది మనం నిర్ణయం చేసేటప్పుడు వ్యాకరణాత్ శక్తిగ్రహ ఆ పాదానికి అర్థం ఏంటి, ఆ పదంలో ఉండేటువంటి అవయవాలు ప్రకృతికి అర్థం ఎంత, ప్రత్యయానికి అర్థం ఎంత, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ అనంత వాగ్మయం తాలూకు సౌందర్యం మనకి తెలియబడాలి అంటే మనం దాని వ్యాకరణాధ్యయనం తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఎవరైతే వ్యాకరణాన్ని చదువుకోరో వారి వాక్కు ఎందు అసౌష్ఠవం నిగూఢం ఆస్తే అంటారు. అస్వీకృత వ్యాకరణ ఔషధానం వ్యాకరణం అనే ఔషధం కనుక స్వీకరించకపోతే వాళ్ళ వాక్కులో అపాఠవం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని పోగొట్టుకోవాలి అంటే వ్యాకరణానికి ఏం చేయాలి అని మరొక చోట దానికి అర్థవాద వాక్యాలుగా దాని ప్రశంసలు చేసేది. ప్రపంచంలో వాళ్ళు చాలా మంది పెద్దలందరూ ఉన్నారు, పరిమితమైన సమయం కాబట్టి ఏం చెప్పాలి అనే దానితో ఒక 10-15 నిమిషాల్లోనే అది 10 నిమిషాల లోపుగానే నా పుస్తకాన్ని ముగిస్తాను. ఈ శబ్దర్శనాల్లో ఒక మిత్రులు ఎవరైతే అడిగారు, ఇన్ని దర్శనాలు ఎందుకు, తత్వం ఒకే రకంగా ఉంటుంది కదా, మరి ఒకే రకమైన తత్వాన్ని చెప్పడానికి ఒకే రకమైన శాస్త్రం ఉండాలి. కానీ ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు కానీ ఇన్ని రకాలైన మార్గాలు కానీ న్యాయమా, లేక ఇన్ని మార్గాలు ఉంటే ఇన్ని మార్గాలు నిజమా, ఇన్ని మార్గాల్లో కొన్ని అవసరం లేదు, లేదా ఇంకో మార్గానికి ఇది అంగమా, ఇలాంటి ప్రశ్నలన్నీ మనకి గుర్తు ఉంటాయి. దీనికి సమాధానం ఏమిటి అడిగారు ఉన్నాయి. దానికి సమాధానంగానే మన ప్రాచీనమైనటువంటి వాళ్ళు వ్యవస్థ చేశారు. 2 పక్షాలు ఉంటాయి. అధికారి భేదం ఒకటి, రుచి వైచిత్ర్యం ఒకటి. మహిమ శ్లోకంలో మనం అందరూ చదువుకునే పద్యం ఉంటుంది. త్రయీ సాంఖ్యం యోగం పశుపతి పదం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే వర విధవర పద్యమితి రుచీనాం వైచిత్ర్యా రుచికుటిల నానాపదృషాం రుణామేభూగమ్య స్తమసి పయసా అన్నవయవా అని స్వరం. అనేక వంకరల మార్గాల్లో నీరు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొండలు, గుట్టలు, రాళ్ళు, పర్వతాలు అవన్నీ ఎక్కి వచ్చినటువంటి నదులు ఉంటాయి. కానీ ఆ నదుల అన్నిటిలోనూ
ఎన్ని రకాలైనటువంటి మార్గాల్లో ఎన్ని వంకరల్లో తిరిగినా ఆ జలమంతా చివరికి సముద్రానికి ఎలా చేరుతుందో అదే రకంగా సమస్త జీవకోటికి ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఒకటే సముద్ర స్థాయి. ఆత్మ అవాప్తి, ఆత్మ దర్శనం అనేటువంటిది ఏదైతే ఉందో దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రుచీనాం వైచిత్ర్య, వారి వారి అభిరుచుల తారతమ్యంతో వాళ్ళ యొక్క అధికార సంపదని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఇన్ని రకాలైనటువంటి దర్శనాలు కూడా ఏర్పడ్డాయి అని ఒక సమాధానం మన ప్రాచీన సంప్రదాయంలో. ఏమిటి అరుచి వైచిత్ర్యం అంటే ఇందాక మొదలు పెట్టారు. నాస్తిక దర్శనాలు 6, వాటిలో తారతమ్యాలు. నిత్యమో గురుగారు అని చెప్పి చదువుకున్నాను. సిద్ధార్థ వీళ్ళు దశలోకి వ్యాఖ్యానంలో వారు చాలా న్యాయత్వాలు అద్భుతంగా రాశారు. ఆస్తిక దర్శనాలు 6, నాస్తిక దర్శనాలు 6. ఈ ఆస్తిక దర్శనాలకు సమన్వయం ఎక్కడ, నాస్తిక దర్శనాలకు సమన్వయం లేదు. దీంట్లో ఎవరికంటే గొప్పవాడు, ఏది పరమాత్మ, ఆత్మని గురించి మనం తెలుసుకోవాలి అంటే సంక్షిప్తంగా ఆయన అన్నాడు. కొంతమంది దార్శనికులు ఆత్మని కర్తగా భోక్తగా అంగీకరిస్తున్నారు. కొంతమంది దార్శనికులు కేవలం ఆత్మని కర్తృత్వం తీసేసి కేవలం భోక్తగానే వర్తిస్తున్నారు. మరికొంతమంది ఆత్మని జడస్వరూపుడు అన్నారు. మరికొంతమంది ఆత్మని చేతనుడుగా వర్ణించారు. మరి కొంతమంది జడబోధాత్మకైన భాష అని జడబోధ స్వరూపంగా ఆత్మని వర్ణించారు మరికొంతమంది. మేమైతే కర్తృత్వ భోక్తృత్వ రహితమైనటువంటి శుద్ధమైనటువంటి చైతన్యంగా ఆత్మని వర్ణిస్తున్నాము అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాం. నైయాయికాది దర్శనాల్లో ఆత్మకి కర్తృత్వము ఉంది, భోక్తృత్వము అంటే పని చేస్తాడు, ఫలితాన్ని అనుభవిస్తాడు. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు అనేవి ఆత్మకి స్వభావ సిద్ధంగా ఉన్నాయా లేవా అనే దగ్గర చాలా విచారం ఉంది. ఇప్పుడు సమయం కాదు. మరి సాంఖ్యాదులు ప్రకృతి కర్తి పురుషస్తు పుష్కర పరాశయం అని కర్తృత్వం ప్రకృతికి అప్పచెప్పి ఆ ప్రకృతి యందు ఉండేటువంటి కర్తృత్వం చేత జరిగేటువంటి పనులన్నింటినీ తాను అనుభవిస్తున్నట్టుగా తన ఫలితాన్ని మాత్రం తను అనుభవిస్తాడు పురుషుడు అని సాంఖ్య యోగాల దర్శనాల్లో కర్తృత్వం తీసేసి భోక్తృత్వాన్ని మాత్రం నిలబెట్టారు. ఆ కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ కూడా ఉపాధి భేదం చేత మనం కల్పింపబడ్డాయే తప్ప అవి ఏమీ నిజం కాదు అనేటువంటిది అద్వైత సిద్ధాంతంలో ప్రచారం చేసింది. ఉదాహరణగా మన వాళ్ళు శ్రోత్రేంద్రియం అంటే ఏమి విచారణ చేశారు. అంటే మనం చెవి అంటున్నాం, శబ్దాన్ని వినేది చెవి అని. చెవి కాదు వినేది, చెవిలో ఉండే శ్రోత్రేంద్రియం. ఏదో కర్ణభేరనో లేకపోతే మరొక పేరు పెట్టండి. సంస్కృతంలో పారిభాషిక పదం కర్ణశక్తులు వచ్చిందం నభ శ్రోత్రం. ఆ చెవి గోపులో ఉండే ఖాళీ ప్రదేశానికి శ్రోత్రేంద్రియం అని పేరు. నైయాయికుల ప్రక్రియలో ఆకాశం నిత్యం, ఆకాశం ఏకం. ఒకే ఆకాశము ఒకే నిత్యమైన శ్రోత్రేంద్రియము ఉన్నప్పుడు మరి ఎంతమందికి నా చెవి దోషం వచ్చింది, నా చెవి కనబడటం లేదు అని ఒకడు అంటున్నాడు. అంటే వాడి శ్రోత్రేంద్రియం పాడైపోయింది. మరొకడికి చెవి బాగా వినిపిస్తుంది అంటే వాడి శ్రోత్రేంద్రియం పనిచేస్తుంది. ఇంతమంది ఇంకా దీన్ని చెవి ఆపరేషన్ చేశాను అంటాడు ఒక డాక్టర్. ఇన్ని చెవులు ఎక్కడ వచ్చేయండి, చెవి అంటే ఆకాశం అంటున్నారు, ఆకాశం ఒకటే అని మీరే వర్తిస్తున్నారు, అది నిత్యం అంటున్నారు, అది పుట్టలు పోలు అంటున్నారు. అలాంటప్పుడు వారి శ్రోత్రేంద్రియం పోయింది, ఆయనకి ఆపరేషన్ చేశాను లేకపోతే ఈ మిషన్ పెట్టాను అంటున్నావు, ఈ వ్యవహారం అంతా ఎలా కుదిరింది అని విచారణ చేస్తే దానికి సమాధానం చెప్పారు. ఆయా పురుషుల యొక్క కర్మశిష్కులు వేరే వేరేగా ఉన్నాయి వల్ల ఆయా శిష్కుని రూపమైనటువంటి అవచ్ఛేదక భేదాల చేత ఆ శ్రోత్రేంద్రియాలకి నానాత్వం వస్తుంది. అంటే ఆకాశం వస్తువుగా ఒకటే అయినా ఘటావచ్ఛిన్న ఆకాశం ఘటాకాశమని, మఠావచ్ఛిన్నమైన ఆకాశం మఠాకాశమని ఉపాధి భేదం చేత ఆకాశానికి భేదాలు ఎలా కల్పిస్తున్నారో అదే తీరుగా శుద్ధమైనటువంటి చైతన్యానికి కూడా ఆయా అవచ్ఛేదకమైనటువంటి ఉపాధుల చేత ఆ ఉపాధి భేదాన్ని దీని మీద ఆరోపించి భేదం కల్పితంగా మనం స్వీకరిస్తున్నాం. ఆ కల్పితమైనటువంటి భేదాన్ని పోగొట్టుకోవడం కోసం, ఈ కల్పితమైనటువంటి పరిచ్ఛేద భావాన్ని పోగొట్టుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి. వస్తుతః ఆత్మస్వరూపం అపరిచ్ఛిన్నమై త్రివిధ పరిచ్ఛేద రహితమై దేశ పరిచ్ఛేదం, కాల పరిచ్ఛేదం, వస్తు పరిచ్ఛేదం ఇవన్నీ లేకుండా పూర్తిగా నిర్గుణమై చైతన్య స్వరూపమై సత్యజ్ఞాన సుఖాత్మకమై ఉంది అనేటువంటి మర్మ సిద్ధాంతం మనకి తెలియాలి అంటే దానికోసం దర్శనవాంగ్మయాన్ని చేయాలి అనేది మన సంప్రదాయం మనకి నేర్పు. కొన్ని చోట్లలో అవిద్యాకల్పితమైనటువంటి భేదభావాలు ఉన్నాయి.
అజ్ఞాన కల్పితమైనటువంటి జీవభావం ఉంది. ఈ అజ్ఞాన కల్పితమైన జీవభావం మనకి పోతే మనం బ్రహ్మాత్మ మిగులుతాం. అదే పరమార్థ స్థితి. అదే యోగ దర్శనంలో కదా ద్రష్టు స్వరూపే నమస్కారం అంటే ఆ ద్రష్ట అయినటువంటి పురుషుడు చిత్తవృత్తి విరుద్ధమైనప్పుడు ఆ సమాధి అసంప్రజ్ఞాత సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి అది జరిగిన తర్వాత చిట్టు చివరికి స్వస్వరూపుడే మిగులుతాడు. దానికోసం ప్రయత్నం చేయాలి అని యోగ దర్శనంలో చెప్తారు. మార్గాలు ఏమిటి అని అంటే అభ్యాస వైరాగ్య అభ్యాంతం నిరోధ. ఆ చిత్తవృత్తుల్ని నిరోధించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే అభ్యాసం చేయాలి, వైరాగ్యం చేయాలి. అది కూడా మాకు సాధ్యం కాదండి అంటే క్రియాయోగం చెప్పి ఈశ్వర ప్రణిధాన నవస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగం. అది కూడా సాధ్యం కాదండి అంటే ఈశ్వర ప్రణిధానాత్మ అంటే పక్షాంతాలు వరుసగా చెప్తారు. ఈ మాట ఎందుకు చెప్తారంటే ఎవరికి